హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీ టైలర్. ఫ్రెండ్స్, లైనింగ్ బ్లౌజ్, లైనింగ్ కటింగ్. ఇది వచ్చేసి కుట్లలోకి మెయిన్ క్లాత్లోకి, ఇది వచ్చేసి చేయి పొడవు, ఇది చేయి పైన ఉండే కుట్టు విధానం ఉంది. ఇప్పుడు దవనాలు అనమాట. ఈ దవనాలకి మళ్ళీ చూసుకొని కటింగ్ మనం మార్క్ వేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్లోకి కొంచెం పీస్ వేసుకోవాలన్నమాట. క్రాస్ తీయటం లేదు, ఎందుకంటే మళ్ళీ మనం జాయింట్ చేసిన తర్వాత క్రాస్ తీసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ భాగం అనమాట. ఫ్రెండ్స్, ఇది వీపు పట్టి కోసం ఒక 1/4 ఇంచ్ క్లాత్ మార్క్ వేసుకున్నాను. ఇది వీపు పొడవు, నెక్ పొడవు, నెక్ వెడల్పు 2 ఇంచులు ఉంటుంది. షోల్డర్ కుట్లలోకి. ఫ్రెండ్స్, ఇది సంఖ భాగం అనమాట. సంఖ భాగం మార్క్ వేసి మనం ఎప్పుడైనా లావైనా కూడా మనకి వచ్చేలాగా కట్ చేసుకుంటాం అనమాట. రౌండ్ షేప్. ఫ్రెండ్స్, ఇది మనకు స్లిప్ కాజాలకు పనికి వస్తుంది. బ్లౌజ్ పీస్లో ఏవి వేస్ట్ చేయకుండా కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి సింగిల్ పట్టి ఉక్సులకి, డబుల్ పట్టి కాజాలకి అనమాట. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందాం. క్రాస్ కటింగ్ ఇక్కడ సేప్ పట్టి వస్తుంది కాబట్టి 2 ఇంచులు మడత పెట్టేసుకుందాం. ఇక్కడ సైడ్ అనమాట. సంక, షోల్డర్, ఫ్రంట్ నెక్, ఉక్సులు కాజాలు పట్టి. ఇప్పుడు బ్లౌజ్ సరిగా ఉందో లేదో చూసేసుకుందాం. నెక్ సరిపోతుంది. 2 భాగాలు కొంచెం తగ్గించుకున్నాం. సైడ్స్ సరిపోతుంది. ఫ్రెండ్స్, కటింగ్ చేస్తున్నాను. మీరు కూడా ఇలానే చూసుకొని కట్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా రిప్లై ఇవ్వచ్చు, కామెంట్ రూపంలో తెలియపచ్చు. డిఫరెంట్ బాగుంది. మనం షేప్ పట్టి ఇక్కడ ఒక షేప్ పట్టిని కట్ చేసుకుందాం. మనం కూడా 3.5 ఇంచు పెట్టేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి వీపు పట్టికి కట్ చేసుకున్నాం. వీపు పట్టి సపరేట్గా వేస్తేనే బ్లౌజ్ నీట్గా ఉంటుంది. దాంట్లోనే పాతకాలం లాగా మడవకూడదు అనమాట. అలా మర్చి కుట్టుకున్న పక్షంలో జాకెట్ అనేది టైట్ లేనప్పుడు లేస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ నొక్కండి. ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియపండి. మరిన్ని వీడియోలతో మీ ముందుంటాం. మనీ టైలరింగ్. థ్యాంక్ యూ.